లాభం కోసం నమ్మితే. రామాపురంలో ఉండే రాఘవయ్య, శ్రీరాములు మంచి స్నేహితులు. ఇద్దరూ ధాన్యాల వ్యాపారం మొదలెట్టారు. మొదట్లో బాగానే నడిచింది. కొద్దిగా జాగ్రత్త పడితే లాభాల బాట పట్టవచ్చు అనుకున్నారు. ఒకసారి రాఘవయ్య స్నేహితుడు భూషయ్య దుకాణానికి వచ్చాడు. వాళ్ళ వ్యాపారం చూసి, ఇలాగైతే మీరు ఎప్పటికీ లాభాలు పొందలేరు. నాకిందులో చాలా అనుభవం ఉంది. నేను మీ దగ్గర పెట్టుబడి పెడతాను, మంచి లాభాలు వచ్చేలా చేస్తాను అన్నాడు. అతని మీద అంత సదుప్రాయం లేదు రాఘవయ్యకి. మాదేదో చిన్న వ్యాపారం, నువ్వు కూడా ఎందుకులే అని మెల్లగా తిరస్కరించాడు. విషయం తెలియని శ్రీరాములు, అదేంటి మిత్రమా, అంతలా చెప్తుంటే కాదంటావు? లాభాలు వస్తాయంటున్నాడు కదా అన్నాడు. ఎంత వారించినా వినకుండా భూషయ్యకు వ్యాపారంలో అవకాశం ఇచ్చాడు శ్రీరాములు. అప్పటి నుంచి ముగ్గురు కలిసి వ్యాపారం చేయసాగారు. చెప్పినట్టుగానే భూషయ్య తక్కువ సమయంలోనే వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన లాభాన్ని కూడా పెట్టుబడులు పెట్టించాడు. ఇక అప్పటి నుంచి భూషయ్య కొంచెం కొంచెం సరుకు తన గోదాముకు తరలించుకొని అమ్ముకోసాగాడు. అలా సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు లెక్కలు చూస్తే లాభాల మాట పక్కన పెడితే అసలు కూడా లేకుండా పోయింది. ఏం జరిగిందని అడిగితే, లాభం వచ్చినప్పుడు ఎలా వచ్చిందని అడిగారా, నష్టం వచ్చినప్పుడు కూడా అలాగే ఓపికగా ఉండాలి. నాతో కలిసి పనిచేయడం ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భూషయ్య. అతని గురించి తెలుసుకోకుండా లాభాలు వస్తాయని ఆశపడితే మొదటికే మోసం వచ్చింది. నువ్వు చెప్పినప్పుడే విని ఉంటే ఇంతటి నష్టం జరిగేది కాదు. నన్ను క్షమించు మిత్రమా, ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు శ్రీరాములు. ఈ కథను రచించిన వారు కూచిమంచి నాగేంద్ర గారు. మరిన్ని కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.